हयग्रीवेति यो वदेत् तस्य निस्सरदेवाणी जन्मकन्या प्रभावतु। ओम शांति शांति शांति। अर्थाय प्रतिबोधितां भगवतां नारायणेन स्वयं दासेन कृदितां पुराणमहिमां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीं बद्ध्वा मनसं दधामि भगवद्गीते भगवद्वेषिणी। అందరికీ నమస్కారం. నిన్న వేరే కారణం వల్ల మనం క్లాస్ నడుపుకోలేకపోయినాం. ఈరోజు మనం క్లాస్ చెప్పుకుందాం. దైవాసుర సంపద విభాగ యోగం 16వ అధ్యాయం. నా మంచి గుణాలు చెడ్డ గుణాలు, దైవీ గుణములు ఆశ్రయ గుణములు, దైవీ సంపద అని చెప్పారు భగవాన్ శ్రీకృష్ణుడు. ఇందులో అంటే ఈ గుణాలని కలిగి ఉండడం మనకి సంపద. ఆసురీ గుణాలు మనలో ఉంటే కనుక మనం ఎందుకు చూసుకోవాలంటే, రెండు దైవీ గుణాలు ఉంటే వాటిని పెంపొందింపు చేసుకోవాలి, ఆసురీ గుణాలు ఉంటే వాటిని మనం తీసివేసుకోవడం ప్రయత్నించాలి. ఆసురీ గుణములే ఎక్కువ ఉంటాయి. నాకు మనస్సుని ఆశ్రయించి ఎక్కువ ఆసురీ గుణములే ఉంటాయి. దైవీ గుణములు ఎందుకు తక్కువ ఉంటాయంటే, చిన్నప్పటి నుంచి మనం పెరిగినటువంటి వాతావరణం, జన్మ చేత ఇంతకుముందు జన్మలో మనం చేసినటువంటి సాధనని కొనసాగింపుగా మనకున్నటువంటి ఒక స్వభావము, వీటన్నిటి వలన మనకి దేంట్లో మనకి ఇంట్రెస్ట్ కలుగుతుంది జీవితంలో, ఇది నిర్ధారిస్తుంది. ఒకసారి నేను పరంపురంలో పనిచేస్తున్నప్పుడు కొత్తగా ఒక ఆయన జాయిన్ అయ్యాడు. మొదటి రోజు నన్ను చూసి, మాస్టర్ ఇక్కడ ఏమన్నా ప్యాకాట క్లబ్లు ఉన్నాయని అడిగాడు. నేను అడిగాను, అదే నాకు ఏం తెలియదు నాయనా, నాకు అటువంటి అలవాటు లేదు. మరి ఏంటంటే, వెళ్ళంగానే ప్రతి ఊళ్ళో నేను అది ఎత్తుకుంటాను సార్, ఇది కనుక ఉందంటే నాకు చాలు. అన్నాడు. అంటే నాకు ఎవరు తెలియదు నాయన, ఇక్కడ నేను మామూలుగా బ్యాంక్కి వెళ్తాను అంతే, హోమియోపతి ఇస్తాను, మిగతా ఏం తెలియదు. ఎందుకని అతనికి అది వచ్చింది వాటి మీద, ఇక్కడి నుంచో ట్రాన్స్ఫర్ ఇచ్చాడు. అంతకుముందు చెడ్డాలు వాడాలి, ఇప్పుడు పోగొట్టుకోవచ్చు కదా, అవకాశం ఉంది కదా పోగొట్టుకోవడానికి. కానీ స్వభావంలో ఏర్పడినటువంటి ఫలితం చాలా స్ట్రాంగ్ ఇంప్రెషన్స్ ఏర్పడతాయి. అందుకని వాటి కోసం వెతుక్కుంటుంటుంది. సద్గురువుని ఆశ్రయిస్తే గనక మనకి ఆ ప్రాబ్లం సాల్వ్. ఇక్కడ గురువు ఆశ్రయం అనేది చాలా కంపల్సరీ చెప్పారు. వాళ్ళు మనల్ని సరైనటువంటి మార్గంలో ఉంచుతారు. దివ్యగుణ సంపద గురించి మనం ఒక 10 లక్షణాలు చెప్పుకున్నాం పోయిన వారం. ఒకసారి రిపీట్ చేసుకుని మళ్ళీ కొత్త లక్షణాలు తెలుసుకున్నాం. దివ్యగుణ సంపద అంటే దైవీ సంపద మొట్టమొదటి లక్షణము ఫియర్లెస్నెస్, భయము లేకుండా. భయం లేకుండా ఉండాలంటే తప్పు చేయకుండా ఉండాలి. అప్పు చేయకూడదు, తప్పు చేయకూడదు, రెండింటికే భయపడుతూ ఉంటాం. కాబట్టి భగవంతుడు సృష్టించినటువంటి భయపడేది మన కారణం సన్నివేశాలతో భయపడతాం కొన్నిసార్లు. ఈ సన్నివేశం ఎందుకు సృష్టించబడిందంటే, మనలో కొంత మెరుగుదల తీసుకురావాలని, మనకు కొత్త విషయాలు నేర్పించాలని, మనకున్నటువంటి ఒక అనవసరమైనటువంటి భయాలను తొలగించాలని భగవంతుడే సృష్టిస్తూ ఉంటాడు. అట్లా సృష్టించినప్పుడు మనకి చాలా స్పష్టంగా మనకి కనిపిస్తుంది. సో
స్పీడ్. సో ఫియర్లెస్నెస్ వెరీ ఇంపార్టెంట్. మనం దేనికి భయపడకుండా కాక ఇది ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. యోగా మార్గంలో మనం ప్రొసీడ్ అవ్వాలంటే, ఆధ్యాత్మిక మార్గంలో మనం నిలబడాలంటే మనకు ఉండకూడనటువంటి క్వాలిటీ భయం. దేనికి భయపడకూడదు. ఇలా జరిగిందండి, ఇలా జరిగిందండి అంటే అది జరిగిందేదో మనం నేర్చుకోవాల్సింది. అది దైవీ సంపద, భయం లేకుండా. రెండోది, పాజిటివ్ నెగటివ్ ఫోర్సెస్ మధ్యలో ఒక బ్యాలెన్స్ చేసుకోండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, సృష్టిలో ఒక సుఖం వస్తుందంటే దాని వెనకాల దుఃఖం ఉంటుంది. కారణము, సుఖము అనేది ఎంత వస్తుందో మనకి దుఃఖం అనేది కూడా అంతే వస్తుంది. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఎప్పుడైతే సుఖం మనలో ఉంటుందో అనుకుంటా చాలా సుఖంగా ఉందని, హాయిగా ఉందని అనుకుంటాం. అది కొంచెంసేపే, మళ్ళీ దాని వెనకాల దుఃఖం వస్తుంది. దాని వెనకాల దుఃఖం వచ్చినప్పుడు అయ్యో ఇంత కష్టం వచ్చింది, అంత కష్టం వచ్చింది అనుకుంటాం. ఓ 10 లక్షల లాటరీ వచ్చింది అనుకోండి, పక్కింటి వాళ్ళకి వచ్చి ఉండాల్సింది, అయ్యో నాకు వచ్చింది ఏంటి అనుకుంటామా? లేం కదా. పక్క వాళ్ళకి వచ్చింది అనుకోండి, అయ్యో వాడికి ఎందుకు వచ్చింది, నాకు రావాల్సింది కదా. ఇది మానవుడి యొక్క మనస్సు యొక్క గుణం. కాబట్టి ఇక్కడ వ్యతిరేక శక్తులు ఇప్పుడు ఉంటాయి. ఒక కాయిన్ తీసుకున్నాం అంటే నాణ్యం బొమ్మ ఉంటుంది, వెనకాలే బురుసు ఉంటుంది. నాకు బొమ్మ ఒకటే ఉండేది కావాలంటే షోలే సినిమా చూడాలి, 2 పక్కల బొమ్మే ఉంటుంది. అది సాధ్యం కాదు. ఈ పాజిటివ్ నెగిటివ్ ఫోర్సెస్ మధ్యలో సామ్యం చెడిపోకుండా చూసుకుంటే అది మనకి చాలా పనికొస్తుంది. అదే ఇక్కడ శ్లోకంలో చెప్పారన్నమాట. అభయం సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానం దమశ్చైజ్ఞశ్చ స్వాధ్యాయ స్తవ ఆర్జవం. సో ఈ 2 తనలో అన్వయ వ్యతిరేక శక్తులు చెడిపోకుండా చూస్తున్న తర్వాత ఇంకోటి, పాజిటివ్ వైపు ఉండాలా, నెగిటివ్ వైపు ఉండాలంటే గీత చెప్తుంది రెండింటి వైపు ఉండదు. కర్తవ్యం చేసుకో. మొత్తం భగవద్గీత యొక్క సారం కర్తవ్యాన్ని ఆచరించడం. మనకు ఒక కర్తవ్యం ఇచ్చాడు భగవంతుడు. బై బర్త్ మనకి కొంత ధర్మం ఉంది, చేసుకుంటూ పోవడం. ఏమవుతుంది చేసుకుంటూ ఉంటే? ఏమవుతుంది, ఏం కాదు, తగ్గిపోతుంది. మన యొక్క కర్మ కరిగిపోతుంటుంది. మూడవ దైవీ సంపద, క్రమ పద్ధతిలో జ్ఞానమును ఆర్జించి తన యందు యోగము చెందుకున్నట్లు చూసుకోవట. దీన్నే జ్ఞానయోగం అంటారు. ఇవి 2 ఇంపార్టెంట్. మొదటి విషయం జ్ఞానాన్ని ఆర్జించడం, విషయాలను తెలుసుకోవడం. ఊరికే తెలుసుకుంటే దాన్ని తెలివి అంటారు, లేకపోతే నాలెడ్జ్ అంటారు. నాలెడ్జ్ని విజ్డమ్ గా మార్చుకోవాలి. నాలెడ్జ్ వెన్ అప్లైడ్ ఈజ్ కాల్డ్ విజ్డమ్. మనకున్న నాలెడ్జ్ మనం అప్లై చేస్తే దాన్ని విజ్డమ్ అంటారు. కాబట్టి ఆ జ్ఞానాన్ని మనం యోగంగా మార్చుకోవాలి. అంటే మనం తెలిసినటువంటి విషయాన్ని జీవితంలో మనం ఆచరించాలి. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. తర్వాత 4వ గుణంగా ఏం చెప్పారు మాస్టర్ ఇక్కడ? ఎప్పుడు మనకి జ్ఞానం వస్తుందో ఆ జ్ఞానాన్ని ఆచరించడం మొదలెడితే మన ద్వారా అద్భుతమైనటువంటి కార్యాలు జరుగుతాయి. ఇది సృష్టిలో ఉన్నటువంటి ఒక అరేంజ్మెంట్. ఎవరైతే జ్ఞానాన్ని ఆర్జించి దాన్ని ఆచరణలో పెడతారు, రాత్రి మనం 10 గంటలకల్లా పడుకోవాలి, పొద్దున 6 గంటల లోపల లేవాలి, ఇది మనకి జ్ఞానం ఉంది, అందరికీ తెలుసా విషయం. బట్ ఆచరించకపోతే ఉపయోగం లేదు. జ్ఞానాన్ని మనం ఆచరించాలి. 4వ గుణము, తనకు కలిగిన దానిలో వేరొక వ్యక్తికి ప్రేమపూర్వకముగా సమర్పించడం. దీన్ని పెద్దలు ఏం చెప్పారంటే చారిటీ, దానము. దాంట్లో అప్పులు తెచ్చి దానం చేయక్కర్లేదండి. ఉన్న దాంట్లో మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, 10 రూపాయలు దానం చేయించాలి. చారిటీ అంటారు. ఇది ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సినటువంటి అంశం. ఎవరికి వాళ్ళు చారిటీ అంటే లేని వాళ్ళకి, ఉన్న వాళ్ళకి ఇవ్వక్కర్లేదు. మన చుట్టాలకే మనం ఇచ్చుకుంటూ పోయినాం అనుకున్న ఉపయోగం లేదు. సో చారిటీ అనేది
దానం అనేది మన జీవితంలో ఒక దైవీ సంపద, మంచి గుణం అని నిజం అనుకుంటాం. ఇచ్చేస్తే వెళ్ళిపోతుంది, మళ్ళీ రాదేమో. కన్నడ భాషలో ఒక సినిమా పాట టివి శ్రీనివాస్ పాడారు. ಗುಟ್ಟೊಂದು ಹೇಳುವೆ ಪುಟ್ಟಾಣಿ ಮಕ್ಕಳೇ కొట్టిద్దు తనకే బచ్చిట్టిద్దు పరరికి అని చెప్తాడు. దీని అర్థం ఏంటంటే మనం ఎవరికన్నా ఇచ్చామంటే మన అకౌంట్లో పడుతుంది క్రెడిట్, దాచుకున్నామంటే వేరే అకౌంట్లో పోతుంది. చూడండి ఎంతమంది దాచుకోలేదు, ఎన్నిసార్లు ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్, ఈడీ రేట్స్ ఎలా తీసేస్తున్నారు చూడండి. కాబట్టి దానం మన జీవితంలో ఒక భాగం అవ్వాలి. ఉన్నంతలో 1%, 2%, 10% మీ కెపాసిటీ బట్టి, మీకు ఉండే గుణాన్ని బట్టి మీరు ఇవ్వండి. 5వ గుణం, తనపై బాహ్య విషయములు ఏవి ప్రభావం చూపకుండానట్లు చూసుకుంటా. దానిని దమము అన్నారు. దమం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎక్స్టర్నల్ ఫోర్సెస్ కి ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఉంటారు. నువ్వు ఎందుకు ఇప్పుడు బయటికి వెళ్తున్నావు అని అడిగారు అనుకోండి, మా ఫ్రెండ్ వెళ్తున్నాడు అందుకని వెళ్తున్నాడు అంటే ఇక్కడ ఎక్స్టర్నల్ ఫోర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాడి మీద బాగా. అలా ఉండకూడదు, మనంగా ఉండాలి. నేను షార్ట్స్ లో చెప్తున్నాను కదా, సంతోషంగా ఉండడానికి మార్గం నాలో నేనుండుట, నాతో నేనుండుట, నాలాగా నేనుండుట. నాలాగా నేను ఉండాలి అంతే, ఇంకోలాగా ఉండడానికి నేను ఎప్పుడూ ప్రయత్నం చేయకూడదు. దాను దమశ్చ, దమము అంటే క్వాలిటీ చెప్పింది, ఇతరుల యొక్క బాహ్య విషయములేవి ప్రభావం చూపుకుంటున్నట్టు చూసుకుంటా. దీన్ని ఇంగ్లీష్ లో సెల్ఫ్ కంట్రోల్ అని చెప్పారు మాస్టర్. అంటే మన మీద మనకి కంట్రోల్ ఉండాలి. మన ఊళ్ళో వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం. నా మీద నాకు ఉన్నదా ఫస్ట్, నా మీద నేను చేసుకోగలిగితే ఊళ్ళో వాళ్ళు మీ చేయక చాలా బాగుంది. సో ఇది దానము అంటారు. నెక్స్ట్ 6వ క్వాలిటీ ఏం చెప్పారంటే ఇంపర్సనల్ వర్క్. పర్సనల్ వర్క్ అంటే దాని నుంచి మనకి ఏదో లాభం రావాలని ఆశిస్తూ ఉంటాం, దాన్ని పర్సనల్ వర్క్ అంటారు. ఇంపర్సనల్ వర్క్ అంటే ఏం చెప్పారంటే మాస్టర్ గారు, తనకు ఫలితమును ఆశించకుండా చేసేటటువంటి పని, దానిని ఇంపర్సనల్ వర్క్ అంటారు. అంటే ఇచ్చేస్తే నాకేంటి అని ప్రశ్నించే ఒక స్థితి ఉండకూడదు. మనకి ఏంటి అంటే దేహం ఇచ్చాడు భగవంతుడు, సహాయం చేయటమే ఇంకోళ్ళకి. ఇది నా పర్సనల్ గా నాకేమిటి లాభం వస్తుందని ఆలోచించకుండా చేసే పని మాత్రమే ఇంపర్సనల్ వర్క్. నేను ఇది చేయటం వల్ల నాకు ఈ ప్రయోజనం కలుగుతుందంటే దాని నుంచి మీకు దైవీ సంపద ఉన్నట్టు కాదు. దైవీ సంపదలో ఏమీ లేకుండా అట్లా చేస్తుంటారు. మనకి మాస్టర్ గారు ఇచ్చినటువంటి బెస్ట్ సర్వీస్ మనకి హోమియోపతి. హోమియోపతి మందులు ఇస్తున్నాం ప్రియ, ఎవరెవరు వస్తారు మనకు, వాళ్ళు ఎవరు తెలియదు, కొత్తగా వస్తారు, మంది ఇస్తాం, డబ్బులు ఎంతండి అంటారు, ఏమొద్దండి అంటాం. మాస్టర్ గారు చెప్పినటువంటి మార్గం ఉచిత హోమియో వైద్యాలయాల్లో సోదరులందరూ ఇస్తున్నారు, ఫ్రీ మెడిసిన్ చాలా చోట్ల వర్క్ జరుగుతుంది. ఏమిటి నాకేమిటి పర్సనల్ గా దీనివల్ల ఏముంది, నాకేమో మాస్టర్ గారు ఇమ్మన్నారు, నాకు నాలెడ్జ్ ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? మాస్టర్ గారు కదా. ఈ నాలెడ్జ్ మళ్ళీ మాస్టర్ గారి కోసమే మనం వాడుకున్నాం. అలా ఒక ఇంపర్సనల్ వర్క్ ఏదో ఒకటి టేకప్ చేయండి, ఓ సర్వీస్ యాక్టివిటీ టేకప్ చేయండి. వారానికి ఒకసారి 2 మనుషులు బీద వాళ్ళకి ఇంత అన్నం పెట్టండి. ఏం చేస్తారు? మళ్ళీ మనకి ఆలోచించకుండా పెట్టాలి. అప్పుడు మాత్రమే దైవీ సంపద. వాళ్ళ వల్ల నాకేం పని అవుతుంది, లేదా వాళ్ళ చేత పని చేయించుకొని పెట్టడం, అది వ్యాపారం. ఇక్కడ ఇంపర్సనల్ వర్క్. 7వది వేద శాస్త్ర గ్రంథమును నిత్యము మననము చేసుకొనొచ్చు వాని వెలుగులో తన జీవితమును, దైనందిన జీవనమును మలుచుకొనుట, దీన్ని స్వాధ్యాయం అన్నారు. స్వాధ్యాయం అంటే 2 అర్థాలు. తనను తాను చదువుకొనుట స్వాధ్యాయం, మంచి పుస్తకములను చదువుట ఇది కూడా స్వాధ్యాయం. స్వాధ్యాయం వల్ల ఏమిటి లాభం అంటే వేద శాస్త్ర గ్రంథములను నిత్యము మననము చేసుకోవచ్చు. ప్రతిరోజండి ఎంతో కొత్త చదవాలి. భాగవతమో, రామాయణమో, భారతమో, లేదా ఇంకా పెద్దలు చెప్పినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. నిత్యము మననం చేసుకోవటం, ఇది స్వాధ్యాయం అంటారు. ఈ మననం చేసుకోవటం వల్ల లాభం ఏంటి అంటే మనలో దైవీ శక్తి పెరుగుతుంది, దైవీ సంపద చాలా పెరుగుతుంది. ప్లస్ అవి చదువుతూ ఉంటే జ్ఞానం ఆర్జిస్తాం. ఆ జ్ఞానాన్ని జ్ఞానయోగంగా మార్చుకోవాలంటే ఆచరిస్తాం. మనం ఆచరించడం చూసి మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆచరిస్తారు.
ఎంత లాభం చూడండి స్వాధ్యాయం వలన. చదువుకోవటం వల్ల మన జ్ఞానం పెరగటం, దాంతోపాటు మనకి కావలసినటువంటి ఒక నిత్యము జరగాల్సినటువంటి చేసుకుంటూ ఉంటాం. అలాగే రమణ మహర్షి దగ్గరికి ఎవరు వెళ్ళినా ఆయన ఒకటే ప్రశ్న అడిగేవారు, నేనెవరు అని విచారణ చేయని ఆయన అనేవారు. హూ యామ్ ఐ? అది స్వాధ్యాయం. ఎందుకంటే తన గురించి తను అధ్యయనం చేయుట. సో ఇది చాలా ముఖ్యమని చెప్పారు మాస్టర్. తర్వాత మనలో 3 రకాల అగ్నులు ఉంటాయి. జ్ఞానాగ్ని, ప్రాణాగ్ని, దక్షిణాగ్ని. ఈ 3 అగ్నులను ప్రజ్వలింపజేసి వానిని సద్వినియోగం చేసుకోవడాన్ని తపస్సు అంటారు. తపస్సు అంటే మన వాళ్ళు వెళ్ళి అలా అడవిలో కూర్చొని తపస్సు చేయడం అట్లా, అది ఆ తపస్సు అంటే. జ్ఞానాగ్ని, ప్రాణాగ్ని, దీన్ని మనం గనక రోజు గనక మనం అధ్యయనం చేస్తే, ప్రాక్టీస్ చేసుకుంటే గనక అద్భుతమైనటువంటి ఒక మనలో అగ్ని ప్రజ్వలిస్తుంది. అగ్నినే తేజస్సు. దానివల్ల మనకి చాలా ఉపయోగం. ఆధ్యాత్మికంగా మనం ఇప్పుడు ఆధ్యాత్మిక సాధన చేసుకోవడానికి కదా వచ్చారు ఇక్కడికి. భగవతత్వాన్ని తెలుసుకోవడానికి కదా మనం ప్రయత్నం చేస్తున్నాం. మరి ఆ భగవతత్వాన్ని తెలుసుకున్నందువలన కదా మనకి ఏదైనా జీవితంలో ముందుకు వెళ్ళడానికి అవుతుంది. ఏదో పుట్టాను చచ్చిపోయాం ఉపయోగం ఎక్కడ వేసి పొంగలేండి అక్కడే ఉంటుంది. అలా కాదు, ప్రోగ్రెస్ అవ్వాలి. అంటే ఈ 3 అగ్నులను మనం ప్రతిలోప చేసుకోవాలి. అందుకని అన్నం తిన్న తర్వాత ఐస్ క్రీమ్ తినకూడదు. లోపల జఠరాగ్ని ఉంటుంది. అది అన్నం తిన్న తర్వాత డైజెస్ట్ చేసుకోవాలంటే అగ్ని ప్రజ్వలిల్లాలి. దాన్ని తీసుకుపోయే చల్లటి పదార్థం వేస్తాడు. అప్పటికే హెవీ తింటాడు. మ్యారేజ్లోనే ఎక్కడ పెడుతూ ఉంటారు ఐస్ క్రీమ్. హెవీ తిని మళ్ళీ చివరిలో వేడిగా ఉండే సూప్ తాగాలి. తాగితే చాలా బాగా డైజెస్ట్ అవుతుంది. ఇది శాస్త్రం. కాబట్టి ఈ 3 అగ్నుల్ని ఫస్ట్ 3 అగ్నులను గుర్తించాలి, దాన్ని ప్రతిలింపు చేసుకోవాలి. దాని గురించి మనం చేయాల్సినటువంటి సద్వినియోగం, ఆ 3 అగ్నుల్ని సద్వినియోగం చేసుకోవడం, దాన్ని తపస్సు అన్నారు. ఇంకా మనస్సు చేత, మాట చేత, కర్మ చేత ఏ జీవిని బాధ పెట్టకుండుట అహింస. ఇది చాలా ముఖ్యమండి. అహింస అనేది మనకి చాలా ముఖ్యమైనటువంటి క్వాలిటీ. మనస్సు చేతనో లేకపోతే కర్మ చేతనో వాక్కు చేతనో మనం వేరే వ్యక్తుల్ని గనక హింసిస్తున్నాం అంటే, కొంతమంది ఉంటే సూటిపోటి మాట్లాడుతుంటారు, చాలా బాధపడతారు అవతల వ్యక్తి. వాడు తిరిగి అనగలిగితే కురుక్షేత్ర యుద్ధమే. వాడు ఏమి అనలేకపోతే, అనలేని స్థితిలో ఉంటే కనుక దాని ఎఫెక్ట్ మన మీద చాలా ఉంటుంది. ఒక రకంగా అవతల వాళ్ళు అనడం బెటర్ మనకి, కొంత మనలో ఉండే పాపం తగ్గుతుంది. కాబట్టి ఈ అహింస అనేది మన జీవితంలో 3 లేయర్స్ లో అవ్వాలి. అంటే ఏమేమి లేయర్స్ అవి? మనస్సు, వాక్కు, కర్మ. ఈ అహింస అనేది కూడా ఒక దైవీ సంపద, మంచి క్వాలిటీ. మనం డెవలప్ చేసుకోవాల్సిన క్వాలిటీ. మనం మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా వినాలి. మనమే వినాలి ముందర. మనం వింటే మన నోట్లోంచి వచ్చే మాటలు సగం తగ్గిపోతాయండి. నిజంగా చెబుతాను. మనం ఎంత అసహ్యంగా మాట్లాడుతూ ఉంటే మనకే అసహ్యం వస్తుంది. ఎందుకని ఎట్లా అవుతుందంటే మనలో ఉన్నటువంటి స్వభావం చేత అవుతుంది. ఆ స్వభావాన్ని జాగ్రత్తగా మార్చుకోవాలి. ఈ జీవితంలో స్వభావాన్ని మెరుగుపరుచుకుంటే మళ్ళీ జన్మ వచ్చినప్పుడు మెరుగైనటువంటి జన్మ మనకు లభిస్తుంది. అది ముఖ్యం. కాబట్టి ఇది మనం చేయాల్సినటువంటి అహింస, నాన్ వైలెన్స్ అని ఇంగ్లీష్లో అంటారు. నెక్స్ట్, సత్యము అవసరం కోసం కాకుండా స్వభావంగా మారుట. దీన్ని ట్రూత్ఫుల్నెస్ అంటారు. అంటే నిజం చెప్పడానికి ప్రత్యేక ప్రయత్నం చేయకూడదు, నిజమే చెబుతాం. ట్రూత్ఫుల్నెస్ నిజంగానే ఉంటాం. మీరు ఇది ఒక్క వ్రతం మొదలెట్టండి, నేను చెప్తాను, సత్యవ్రతం. కమ్ వాట్ మే, లెట్ మీ నాట్ స్పీక్ ఏ లై. హాస్యానికి కూడా నేను అబద్ధం చెప్పను. నిజమే చెప్పటం వల్ల కష్టాలు వస్తాయి మనకి, భగవంతుడు ప్రసాదించారు. ఓకే, అనుభవించేద్దాం, అయిపోతుంది. ఒక కోట అయిపోతుంది. ఒక అబద్ధం చెప్పామంటే చచ్చేటి గుర్తుపెట్టుకోవాలి. దాని మీద మళ్ళీ ఇంకో అబద్ధం, దాని మీద ఇంకో అబద్ధం. నిజం చెప్తే మర్చిపోవచ్చు. నిజం చెప్పేసాను, అయిపోయింది. అవతలవాడు గుర్తుపెట్టుకుంటాడు నిజం చెప్తే.
అబద్ధన్యత మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ముఖ్యం. దాన్ని ట్రూత్ఫుల్నెస్ అంటారు. ఇంతవరకు చెప్పాను లాస్ట్ వీక్. వాళ్ళ 11వ క్వాలిటీ కోపము తనలో నిలవ ఉండకుండుట. అంటే అవతల వ్యక్తి బాగు కోసం అని అవసరమైనప్పుడు అలా కోపాన్ని తెచ్చుకోవాలి, కానీ కోపం అట్లా మనలో ఉండిపోకూడదు. కొంతమంది మాట్లాడుతుంటే కోపం వచ్చినప్పుడు ఊగిపోతారు, బీపీ రైజ్ అయిపోతుంది. అలా విపరీతమైనటువంటి ఒక ఘర్షణ లోపల జరుగుతూ ఉంటుంది. కోపం అలా ఉండిపోతుంది. కొన్ని రోజుల పాటు కోపాన్ని నిలవచ్చుకుంటారు, లోపల కుళ్ళిపోతుంది. కోపం ఉంది అంటే లోపల కుళ్ళిపోతుంది, మనస్సు కుళ్ళిపోతుంది, దేహం కుళ్ళిపోతుంది. ద్వేషము, కోపం వీటి వలన చాలా అనర్థాలు. దానికి మాస్టర్ గారు ఇక్కడ చెప్పినటువంటి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడంటే, అవతల వ్యక్తి బాగు కోసం మాత్రమే అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకొని ఆయుధంగా వాడుకోవాలి, కానీ ఆ భావము అనుభవింపరాదు. మనం ప్రేమని నటిస్తాం, కోపాన్ని మనలో జీవిస్తాం. కోపంలో ఇక్కడ ఏం చెప్పారంటే, కోపాన్ని నటించు, ప్రేమతో జీవించు. కోపాన్ని నటించినప్పుడు ఏదో టెంపరీగా ఏదో మనం ఒక చిన్న సరి చేయడానికి ఒక మాట అనొచ్చు, కానీ అది మనల్ని ఇబ్బంది పెట్టదు. అది కూడా అవతల వాళ్ళ బాగు కోసం ఉంటుంది. పిల్లవాడు సరిగ్గా చదవట్లేదు, మరి తల్లిదండ్రులు కోపడతారు కదా, తప్ప అంటే తప్పు కాదు. బట్ ఆ కోపం నీలో నిలవేయండి, నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుందా, అది కూడా చూసుకోవాలి. కాబట్టి కోపం కూడా నటించవచ్చు, కానీ అనుభూతి చెందకూడదు. ప్రేమని నటించకూడదు. అర్థమైంది కదా. ఇది 11వ గుణం. 12వ గుణం, తనకున్నది తనకు ఆవశ్యకమైనను కూడా మంచి పనికి సమర్పణ చేయటాన్ని త్యాగము అన్నారు. చూడండి ఎట్లాంటి గుణాలు చెప్పారు భగవద్గీతలో. భగవద్గీత స్పిరిచువల్ గా పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథం అని ఎందుకు చెప్పారంటే, ఇవన్నీ క్వాలిటీస్ పెంచుకుంటే పర్సనాలిటీ డెవలప్ అవ్వక ఏం చేస్తుంది? పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఫిజికల్ గా వెయిట్ పెరగడం కాదు కదా. దీన్ని త్యాగము అన్నారు. పైన చెప్పిందేమో దానము, ఇది త్యాగం. దానానికి త్యాగానికి తేడా ఏంటంటే, దానం అంటే మనకున్న దాంట్లో చాలా కొద్దిగా దాన్ని దానం అంటారు. త్యాగం అంటే తనకు అవసరమైన ఉన్నా కూడా అవతల వాడికి అవసరం అనిపిస్తే తనది అవతల వాడికి ఇవ్వటం. మనకు శిబి చక్రవర్తి కథ తెలుసు, చాలా ఉన్నాయి కథలు, భారతంలో ఉన్న కథలు ఉన్నాయి. బ్రాహ్మణుడు, భార్య, కుమారుడు, కోడలు, నలుగురు ఉంటారు. వాళ్ళకి కరువు ప్రాంతం, ఆ సంవత్సరం వానలు పడవు, తినడానికి ఏముండదు. చాలా కష్టపడి 4 రోజులు ఉపవాసం తర్వాత ఇంత జొన్న పిండి దొరుకుతుంది. ఆ పిండి 4 భాగాలు చేసి ఇస్తారు ఇంటి యజమాని. 4 భాగాలు నలుగురు కూర్చొని పెరట్లో వేసుకొని తిందాం అనుకుంటున్నారు. అనుకునే నోట్లో పెట్టుకుందాం అనుకునే లోపల ఒక బీద బ్రాహ్మణుడు అన్నింటిలో నిలబడి, అయ్యా ఏదైనా ఉంటే పెట్టండి, నేను ఆహారం తిని చాలా రోజులేదు. వీళ్ళు తిని చాలా రోజులైంది, వీళ్ళకే అవసరమే, అది తినకపోతే ప్రాణానికే ఇబ్బంది అవుతుంది. అయినా సరే దాన్ని త్యాగం ఉంటుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన వంతు పిండిని ఇచ్చేస్తాడు. ఇచ్చేసి కొంచెం తినేసి ఆయన నాకు ఇంకా కడుపు నిండలేదండి, భార్య పెట్టేస్తుంది. భార్య తన వంతు ఇచ్చేస్తుంది, కుమారుడు తన వంతు తీస్తాడు, కోడలు తన వంతు తీస్తుంది, నలుగురు తింటాడు. తిన్న తర్వాత దండం పెడతారు అందరూ, అయ్యా మా దగ్గర ఉన్నదంతా ఇచ్చేసాను, త్యాగం చేశానగానే ఆయన యమధర్మరాజుగా రూపాంతరం చెందాడు. యమధర్మరాజే ఆ రూపంలో వచ్చాడు. వీళ్ళు త్యాగబుద్ధి ఉన్నదా లేదా, ఇది మనకి చాలా ముఖ్యమైన విషయం. అంటే తనకున్న దానిలో తనకు అవసరమైనా కూడా అవతల వ్యక్తికి ఇవ్వటాన్ని త్యాగము అంటారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి క్వాలిటీ. దీన్ని ఇంగ్లీష్ లో స్పిరిట్ ఆఫ్ ఆఫరింగ్ అని చెప్పారు మాస్టర్ గారు. స్పిరిట్ ఆఫ్ ఆఫరింగ్, సంథింగ్ టు గివ్ టు అదర్స్, ఆల్వేస్ యు మస్ట్ గివ్. ఇది స్పిరిట్ ఆఫ్ ఆఫరింగ్. తనకక్కర్లా, తన కోసం పెట్టుకున్నది కూడా ఇచ్చాడు. ఇది దానం కన్నా చాలా గొప్పది త్యాగం. ఓకే. 13వ క్వాలిటీ ఇక్కడ ఇచ్చింది ఏంటంటే, ఎట్టి సన్నివేశం ముందు కూడా చిక్కాకు పడగలకుంటుట. చికాడు పడకూడదు. చాలా కోపం వచ్చే పరిస్థితులు అవతల వాళ్ళు మాట్లాడుతున్నారండి, అందుకని నాకు కోపం వచ్చిందండి అంటే, అవతల వాడు కోపం కలిగించినా కూడా మనకి కోపం రాకూడదు. అవతల వాడి స్వభావము
కోపం తెచ్చుకోవటం అయి ఉండొచ్చు. వాడు మన భగవద్గీత క్లాసులకు రావట్లేదు కదా, కోపడతాడు. బట్ ఇక్కడ వింటున్న వాళ్ళు, భగవద్గీత క్లాసులు వింటున్న వాళ్ళు, మీకు ఏమైనా ఉపయోగం కలగలిగితే క్లాసు నుంచి, ఏంటి ఇక్కడ చెబుతున్నారు మాస్టర్ గారు, ఎట్టి సన్నివేశమునందు కూడా చికాకు పడకుండా, దీన్ని ఇంగ్లీష్లో ఏం చెప్పారంటే మాస్టర్ గారు, లివింగ్ ఇన్ పీస్, శాంతిలో ఉంటాం. ఎప్పుడూ శాంతిగా ఉంటాం. మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయలేరండి. నన్ను చాలాసార్లు చాలా మందికి ఫోన్ చేస్తూ పేషెంట్ అడుగుతారు, మాస్టర్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానండి. మీ వల్ల కాదండి, నేను డిస్టర్బ్ అవ్వను కదా, నా పర్మిషన్ లేకుండా నన్ను ఎలా డిస్టర్బ్ చేస్తారు? చేయలేరు కదా. ఎంతమంది ఎన్నిసార్లు ఈ మాట్లాడుతూ ఉంటారు, మాస్టర్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను. మీరు ఫోన్ చేసినంత మాత్రం నేను డిస్టర్బ్ అయితే నాకేముంది, సాధన ఉన్నట్లేక. కాబట్టి చిక్కాకు పడకుండా సన్నివేశం అంటాం, ఇక్కడ క్లియర్గా రాశారు, ఎట్టి సన్నివేశం నందు కూడా, అంటే చిక్కాకు కలిగించే సన్నివేశాల్లో కూడా చికాకు పడకుండా ఇది లివింగ్ ఇన్ పీస్ అలా ఉంటుంది. ఇది భగవంతుడు మనకి ఈ జన్మ యందు మనల్ని ఉద్ధరించడానికి, మనలో సాధనను పెంచడానికి అటువంటి వ్యక్తుల్ని మన కుటుంబ సభ్యులుగా ఇచ్చాడు. మనం వాళ్ళని అవాయిడ్ చేయటము, లేకపోతే ఇంకా తీవ్రమైనటువంటిది అంటే, అయ్యో డైవర్స్ ఇస్తే పోయేదండి, ఇదివరకు తెలుసు కదా అన్నప్పుడు ఆ అవతల వ్యక్తి సాధకుడు డైవర్స్ ఇస్తే నాకు అవకాశం పోయేది కదా. మాస్టర్ గారు ఇది నేర్పదలుచుకున్నారు నాకు, లివింగ్ ఇన్ పీస్, ఆల్వేస్ ప్రశాంతంగా ఉంటారు. మీకు సోక్రటీస్ కథలో, ఆయన జీవిత చరిత్రలో చాలా చక్కటి సన్నివేశం. ఆయన మంచి విషయాలు అందరికీ కూర్చోబెట్టి పాఠాలు చెప్తూ ఉంటారు. స్టూడెంట్స్ కొంతమంది రోజు వచ్చి ఆయన ఫిలాసఫీ క్లాసులు వింటూ, గొప్ప ఫిలాసఫర్. ఆయన క్లాస్ మొదలెట్టగానే వంటింట్లో ఆవిడ చప్పుడు మొదలెట్టారు. గిన్నెలు చప్పుడు చేసేది, కింద పడేసేది, ఏదో పెద్దగా మాట్లాడేది. ఈయన పాప అట్టాగే దాంట్లో నుంచి నెమ్మదిగా ఈయన గొంతు పెంచి అందరికి అర్థమయ్యేట్టుగా క్లాస్ చదువుతూ ఉంటాడు. ఇలా రోజు చదువుతూ ఉంటాడు. ఆవిడ ఎంతకీ అర్థం కాదు, నేను ఇంత అల్లరి చేస్తుంటే కూడా ఈయన ఏంటి ఇట్లా అందరికీ క్లాసులు చదువుతున్నాడు. ఓ రోజు ఏం చేస్తుంటే ఒక బిందె నీళ్లు తీసుకొచ్చి ఈయన క్లాసులో ఉండగా నెత్తి మీద వస్తుంది. అందరి ముందు, పిల్లల ముందు అవమానం. నేను ఏమంటాడు తెలుసా, ఇన్నాళ్ళు ఓన్లీ ఉరుములు మెరుపులు అనుకున్నాను, అమ్మాయ్యా వర్షం కురిసింది ఇవాళ. అసలు ఆ పరాకాష్ట, ఆ శాంతికి, ఆయన ఎప్పుడూ శాంతిలో ఉంటాడు, దానికి అల్టిమేట్ యాక్షన్. అక్కడ కూడా ఆయన భగవంతుడిని నమ్మి, నాకు ఇటువంటి పరిస్థితి ఎందుకు కల్పించాడంటే భగవంతుడి యొక్క లీల అది, నేను మాత్రం డిస్టర్బ్ కాను అని, దానికి లివింగ్ ఇన్ పీస్ అంటారు. తర్వాత తన ఎడల కానీ ఇతరుల ఎడల కానీ దుర్బుద్ధి లేకుండా, అంటే తన మీద కానీ వేరే వాళ్ళ మీద కానీ దుర్బుద్ధి ఉండకూడదు, చెడ్డ బుద్ధి ఉండకూడదు. చాలా ఇంపార్టెంట్. తన గురించి తాను చెడుగా అనుకోవద్దు, ఎవరి గురించి కూడా చెడుగా అనుకోవద్దు. అసలు చెడ్డ బుద్ధి ఉండకూడదు, సద్బుద్ధి కలిగి ఉండాలి. ఇది ఆధ్యాత్మిక సాధనకి ఈ గుణాలన్నీ కూడా మనకి పనికొస్తాయండి. ఇక్కడ చెప్పినటువంటి గుణములన్నీ కూడా మనకి 24 గుణాలు ఇచ్చారు మాస్టర్. డైలీ సంబంధం ఇది మనం రోజు పెంచుకోవాలి. పెంచుకున్న 25 గుణాలు ఇచ్చారు, పెంచుకుంటే చాలా మంచిది. మనం అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్, సర్వజీవుల ఎడలను దయ కలిగి ఉండుట. చాలా దయ ఉండాలండి. మనకి సుమతి శతకంలో పద్యం ఉంది కదా, మనకి దయలేని వాడు ఎందుకు పుట్టి ఉపయోగం ఉంది. తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చదలు పుట్టదా గిట్టదా విష్ణువు ఏమన్నా సరికలు విశ్వదా విరామ. పుట్టలో చదలు పుడుతోంది, చచ్చిపోతుంది. దానివల్ల ఎవరికి ఉపయోగం? పుస్తకాలను తినే తెల్ల చీమలు ఉంటాయి చూడండి, చదలు అంటే తినేసిపోతుంది. తినడానికి వేరే చాలా దొరుకుతాయి చుట్టూ, కానీ దానికి మరి తింటే దానికి జ్ఞానం వస్తుందో మనకు తెలియదు, కానీ తింటుంది.
ఎవరికి ఉపయోగం. అనేక అమూల్యమైనటువంటి సంపద అంతా పోతుంది. ఇక్కడ చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే మాస్టర్ గారు, తన ఎడల కానీ ఇతరుల ఎడల కానీ దుర్బుద్ధి లేకుండుట, అందరి మంచిని కోరడం, అందరి యొక్క అభివృద్ధి కోరడం. ఎవరన్నా బాగుపడుతున్నారంటే చూసి చాలా సంతోషించాలి. దుర్బుద్ధి ఉన్నవాడు సంతోషించలేడు. పక్కవాడు ఎదుగుతుంటే దుర్బుద్ధి ఉన్నవాడు సంతోషించలేడు. సంతోషించగలిగితే మనకి మంచి బుద్ధి ఉన్నది. అవతలవాడికి ఏదో బాగా మంచి ప్రమోషన్ వచ్చింది, లేదా చాలా డబ్బులు వచ్చినాయి, ఆయన వాషింగ్ మిషన్ కొనుక్కున్నాడు, చాలా సంతోషం అండి, మంచి పని చేశారండి అని మనం వాళ్ళని అప్రిషియేట్ చేయగలగాలి. మా ఇంట్లో లేదే, వీళ్ళకి వాషింగ్ మిషన్ ఎందుకు, బీదవాళ్ళు కదా, ఎట్టా కొనుక్కున్నారు, ఇట్లా ఎప్పుడు అనుకోకూడదు. దుర్బుద్ధి ఉంటే అవన్నీ వస్తాయి. కాబట్టి ఇతరుల దుర్బుద్ధి ఉండకూడదు. ఆ సర్వజీవుల ఎడల దయ కలిగి ఉండాలి. ఇది చెప్పేది దయ. దయ అనేది కూడా చాలా మంచి క్వాలిటీ. దయ కలిగి ఉండాలి. దయ అంటే జాలి చూపటం కాదు. జాలి చూపిస్తున్నాం అంటే మన అవతల వాడు మనకన్నా హీన స్థితిలో ఉన్నాడు, జాలి చూపించకూడదు. దయ కలిగి ఉండాలి, ప్రేమించాలి. ఓకే. అవతల వ్యక్తి తనతో సమానుడిని గ్రహించి తన వంతు సహాయం చేయడాన్ని దయ అంటారు. జాలి అంటే అవతలవాడు మనకన్నా తక్కువ ఉన్నాడు అనే భావం కలిగితే దాన్ని జాలి అంటారు. జాలి అక్కర్లా, దయ ఉండాలి. దయ కలిగినప్పుడు తనతో పాటు వాళ్ళు కూడా సమానమే. నేనేమన్నా నీకు హెల్ప్ చేయగలనా చెప్పండి, కెన్ ఐ హెల్ప్ యూ, మే హెల్ప్ యూ అని అడిగి మన సహాయం మనం చేయడం, దీన్ని దయ కలిగి ఉండాలని అంటారు. ఇంకా 16వ క్వాలిటీ, విషయమునందును ఆవశ్యకతను మించి ఆసక్తి లేకుండుట. అలోలుపత అంటారు దీన్ని, నాన్ ఇంటెలిజెన్స్. అవతల వ్యక్తుల గురించి మనం అతిగా స్పందించి అతిగా ఆసక్తి చూపించి చేయకూడదు. అసలు ఇంకోళ్ళ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉండకూడదు. వాళ్ళ ఎడల మన కర్తవ్యం ఏమిటి, ఆ కర్తవ్యం అనేది ఎప్పుడు గుర్తుండాలి. గుర్తున్నప్పుడు అవతల వాళ్ళ విషయాల్లో మనం జోక్యం చేసుకోవటం కానీ, లేదా చాలా ఎక్కువ కలగటం కానీ అలా మనం చేయాలి. ఇది చాలా ముఖ్యం. ఆవశ్యకత నుంచి ఆసక్తి లేకుండా రోజు చెప్తుంటారు వాళ్ళ విషయాల్లో, ఓకే అండి, ఓకే అండి, ఓకే అండి, ఇంకా ఏంటి, ఇంకా ఏంటి చెప్పండి, ఇంకా ఏంటి చెప్పండి అడగకూడదు. అసలు నేను చాలా మంది ఫోన్లో మాట్లాడుతుంటే నేను ఈ విషయం ఎక్కువ గమనించాను. ఇంకా ఏంటండి కబుర్లు అంటాడు. అసలు ఫోన్లో మాట్లాడటమే అంత సొల్లువాగుడే, దానివల్ల ఉపయోగం లేదు. ఎంత తొందరగా ఫోన్ పెట్టేయగలిగితే అంత మంచిది. అలా పెట్టేయకుండా ఏం చేస్తారు, ఇంకా ఏంటంటే కబుర్లు, ఎందుకు ఇంకా ఏమిటి కబుర్లు, నీకేం కావాలి. నేను ఫోన్లో ఎంత ఉంటే అంతే మాట్లాడుతాను, ఎక్కువ మాట్లాడనే. పేషెంట్లనే సరే, ఇంకా సిమ్టమ్స్ చెప్పండి, సిమ్టమ్స్ ఏంటి చెప్పండి, సిమ్టమ్స్ చెప్పండి, ఈ మంది తెలుసుకోండి, అయిపోయింది. నాన్ ఇంటెలిజెన్స్ అంటారు. వేరే వాళ్ళ వ్యవహారాల్లో మనం అసలు ఎట్టి పరిస్థితుల్లో ఆవశ్యకతను మించి, ఇక్కడ ఒక మాట వాడారు. ఇప్పుడు హోమియోపతి కేసు తీసుకుంటున్నాం, తక్కువ మాట్లాడాలండి ఇంతే అని అనకూడదు. అక్కడ మనం ఎంతైనా మాట్లాడి సిమ్టమ్స్ అన్ని తీసుకోవాలి. ఆవశ్యకతను మించి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మాట్లాడటం, అవతల వాళ్ళ గురించి తెలుసుకోవటం అది మనం చేయాల్సిన అవసరం లేదు. ఓకే. తర్వాత 17వ గుణం చెప్తున్నారు, ఎవరితో ఎట్టి పరిస్థితుల్లో నేను మృదువుగా ప్రవర్తింపగలుగుట మార్దవము. ఇది ముందు మనస్సులో స్థిరపడవలను. ఎట్టి పరిస్థితుల్లో కూడా పరుషంగా మాట్లాడవద్దు, కఠినంగా మాట్లాడవద్దు. మార్దవము అంటారు దాన్ని. అంటే చాలా మృదువుగా మాట్లాడు, మెల్లగా చెప్పండి. అదే విషయం ఇద్దరు మనుషులు పక్కనే ఉండి గేమ నడుచుకుంటారు. ఎందుకు అరుస్తున్నావు అడిగా నేను సార్, ఎందుకు అరుస్తున్నావు, పక్కనే కనబడుతుంది అలా అంటే మళ్ళీ అది మార్దవం అంటే మృదువు అన్నమాట. మృదువుగా మాట్లాడే వాళ్ళ దగ్గర మనం ఇంకా ఎక్కువసేపు ఉండాలనిపిస్తుంది, పరిచయ వాళ్ళని అవాయిడ్ చేయాలనిపిస్తుంది. దైవీ గుణాల్లో ముఖ్యమైన గుణం ఇది మార్దవం. అంటే అందరితోనూ ప్రశాంతంగా ఉండడం, మృదువుగా ఉండడం, పరుషంగా లేకుండా చాలా చక్కగా మాట్లాడగలడం అలవాటు చేసుకున్నప్పుడు ఒక దైవీ గుణాన్ని మనం పెంచుకున్నట్టు. ఇది మనకి ఒక అలవాటుగా వచ్చేస్తుంది. మొదట్లో కొత్తగా ఉంటుంది. ఈ పుస్తకం చదివి భగవద్గీత విన్న తర్వాత
మనం ఈ క్వాలిటీస్ అన్ని నాకు తెలియదు ఎంతమంది నోట్స్ రాసుకుంటున్నారో తెలియదు. రాసుకుంటే కనుక చాలా బాగుంటుంది. మనకి పనికొచ్చే విషయాలు నిత్య జీవితంలో ఆచరణకు కావలసిన విషయాలు మాత్రమే భగవద్గీతలో భగవాన్ శ్రీకృష్ణుడు చెప్పి ఉన్నాడు. ఏవి కూడా ఆయన ఎక్స్ట్రా చెప్పలేదు. ఇప్పుడు ఎక్స్ట్రా మాకు చెప్పొద్దని చెప్పి ఆయన చదువుతాడు ఆవశ్యకత. ఆ క్వాలిటీస్ని కనుక మనం అలవాటు చేసుకుంటే మెల్లగా 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 మన జీవితం చాలా బాగా ఇది కాన్షియస్ గా ప్రాక్టీస్ చేయాలి. మార్ధవం అనేది మృదుత్వం అనేది మృదువుగా ఉండడం అనేది మనం కాన్షియస్ గా ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడన్నా పరుషమైన వాక్కు సౌండ్ పెంచుతున్నాం అనిపిస్తుంది కదా, మనం ముందర మనం మాట్లాడే మాట మనం వినాలి అని చెప్పాను. మనం పలికే ప్రతి పలుకు మనం వింటూ పలకాలి. అప్పుడు వింటూ ఉంటే మనలో కూడా ఆశ్చర్యం ఉన్నాడు కదా, ఆయన వింటాడు కదా. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు, మన లోపల నుంచి హెచ్చరిక ఎందుకు అరుస్తున్నావు అని వస్తుంది. అది మన సాధనలో ఉన్నట్టు లెక్క. లేకపోతే సాధన ఉండదు. చెప్పా కదండి, సాధన చేయటం పూర్వజన్మ సుకృతం. సాధన చేయగల ప్రతి ఒక్క వ్యక్తి సాధన చేయాల్సి. ఖచ్చితంగా 10th క్లాస్ పాస్ అవ్వాల్సిందే అన్నప్పుడు ప్రతిరోజు చదివితే అయిపోయింది. 200 రోజులు ఉంటుంది మనకి ఏ క్లాస్ కైనా టైం. 200 రోజులు ఊర్లలో తిరిగి రేపు ఎగ్జామ్ అనగా ఇవాళ పుస్తకం తీసుకుంటే ఏం పాస్ అవుతాం? ఈ ప్రాక్టీస్ అనేది నిత్య జీవితంలో ప్రతిరోజు కూడా మనం ప్రాక్టీస్ చేయాల్సిన విషయాలు ఇవి. అందరికీ పనికొచ్చేటటువంటి ముందుగా మనం కనుక ఫాలో అయితే మనలో దైవీ సంపద పెరుగుతున్న కొద్దీ ఆకర్షణ పెరుగుతుంది, ఆనందం పెరుగుతుంది, శాంతి పెరుగుతుంది. ఎక్కువ మంది మనతో మాట్లాడాలని అభిలషిస్తారు. మనం క్లుప్తంగా మాట్లాడతాం. వాళ్ళకు కావాల్సినటువంటి మెసేజ్ మనం ఎప్పటికీ ఇస్తూనే ఉంటాం. దానివల్ల వాళ్ళ జీవితాలు కూడా బాగుపడే అవకాశం. కాబట్టి ఇవాళ మనకి ఈ 17వ క్వాలిటీ వరకు చెప్పాం. 17 క్వాలిటీస్ నేను మళ్ళీ వాళ్ళు రిపీట్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ వెడ్నెస్డే మన క్లాస్ ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను. ఎవరైనా సరే కాగితం మీద రాసుకోండి, బుక్లో ఎక్కడైనా. అది ప్రయత్నం చేయండి, నెమ్మదిగా డెవలప్ అవుతాం. ఓవర్ నైట్ ఏది కాదు. సాధన అంటే రాత్రి రాత్రి పోయి నిన్న క్లాస్ విన్నారండి కూడా వైరాగ్యం వచ్చేసిందంటే ఆ వైరాగ్యం నిలబడదు. స్లోగానే రావాలి సాధన అనేది. సడన్ గా రాకూడదు. సడన్ గా వస్తే సడన్ గా పోతుంది. ఎక్కువ నైట్ సిమ్టమ్, సడన్ అపీరెన్స్ అండ్ సడన్ డిసపీరెన్స్ అట్లా. కాబట్టి నెక్స్ట్ వీక్ మనం కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వస్తి.